జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019లో పూర్తి స్థాయిలో అమరావతికి షిఫ్ట్ అయిపోయి పార్టీ మీద ఫోకస్ పెడుతున్నారు. అమరావతిలో అందుబాటులో ఉంటూ పార్టీ నాయకులకు శ్రేణులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నారు. ఇటు క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే పాడేరులో ఒక బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తాజాగా గుంటూరులో ఇంకో బహిరంగ సభను సక్సెస్ఫుల్గా ముగించారు. ఫిబ్రవరిలో అభ్యర్థులను ఖరారు చేయడం మొదలు పెడతారట జనసేనాన్ని. అప్పుడే సీట్ల పంపకంపై వామపక్ష పార్టీల్లో చర్చిస్తున్నారు. మరోవైపు దీనిపై జనసేన ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే సీటుపై కసరత్తులు జరుగుతున్నాయి. ప్రాథమికంగా 3 నియోజకవర్గాలపై ఆయన దృష్టి సాధించినట్లు సమాచారం. పశ్చిమ గోదావరిలోని ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం మరియు విశాఖపట్నంలోని గాజువాక అని తెలుస్తోంది. ఈ 3 చోట్లలో ఎక్కడో ఒక చోట నుండి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఒక సర్వే బృందం ఈ సీట్లలో సర్వే నిర్వహిస్తోందని తెలుస్తోంది. వారి రిపోర్ట్ని బట్టి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల మీద పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని సమాచారం. సామాజిక వర్గాల లెక్కల ప్రకారం ఈ 5 జిల్లాల నుండే జనసేనకు ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. దీనితో అక్కడ నుండి పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ మొత్తం ఆ జిల్లా మీద పడుతుందని పవన్ కళ్యాణ్ భావన. దీనితో అనుకూలమైన సీటు నుండి ఆయన పోటీ చేయబోతున్నారు. మనకున్న సమాచారం ప్రకారం ఆయన ఏలూరు నుండి పోటీ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపై పార్టీలో భేదాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనుకూలమైన చోట నుండి కాకుండా మిగతా జిల్లాల్లో పోటీ చేస్తే అక్కడ పార్టీ బలోపేతం అవుతుందని వారు భావిస్తున్నారు. అయితే కష్టమైన సీటు నుండి పోటీ చేస్తే అక్కడ ఎక్కువ దృష్టి పెట్టి ప్రచారం చేయడానికి సరైన సమయం దొరకదు. దీనితో భారీ నష్టం జరగవచ్చని వారి అంచనా. ఈ వాదనతో పవన్ కళ్యాణ్ కూడా ఏకీభవించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏలూరులో తన సీటు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో సొంత జిల్లా నుండే పోటీ చేసి చిరంజీవి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you.